మాట వినాలి పవను మాట వినాలి, చెప్తే వినాలి మంచి చెప్తే వినాలి, మతోన్మాద రాజకీయాల. నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న. సో ఈరోజు పవన్ కళ్యాణ్ మీద అద్భుతమైన పాట పాడిండు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ పాట విన్నాక ఎక్కలేని ఆనందం వచ్చింది. నాకు అంత అద్భుతంగా అనిపించింది. నాకు యోలో చాలా మంది సింగర్స్, పైలోకంకి వెళ్ళిన సింగర్స్, సో నాకు వాళ్ళందరూ గుర్తొచ్చిళ్ళు. సో ఆ పాట విందాం, ముందు వినాలి, మనం కూడా విందాం. విన్నాక ఈయన కన్నా ముందు చిన్న పర్మిషన్ అన్నది. అన్న ప్రశ్న, నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న, చిన్న పర్మిషన్ నువ్వు ఇస్తే గట్లా ఈయన పెడతా అందరికి మా ఫాలోవర్స్ గట్లా పర్మిషన్ ఏడున్నాను. ఒక లాస్ట్ క్లిప్ వినవాడు మంచిగా ఉంది. ప్రశ్న ఎటు పోతున్నాయి నువ్వు? ఎటు ఎటు పోతున్నా అన్నా? ఆగన్నా, ఏం చెప్తున్నావు ప్రశ్న? అటు ఇటు పోయి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి అవుతున్నావు కదా ప్రశ్న. థింకింగ్ అదేం పాటనే, ఏం గొంతు అన్నా? జబర్దస్త్ ఉందన్నా నీ గొంతు. నేను ఇన్ని రోజులు వినలేను. ఇన్ని రోజులు జస్ట్ నువ్వు మిమిక్రీ చేస్తుండేగా, అభిమాన నటుడు అని చెప్తుండే. అది జబర్దస్త్. నాకైతే చాలా మంది గుర్తొచ్చిళ్ళు. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు ఫోన్ చేస్తుంది. ఏ కోనే బందా మేరకు చాయి అని అంటున్నా అన్న నిన్నే. ప్రశ్న అన్న, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ నిన్ను అడుగుతుంది. నీ వీడియోలు చూస్తుందంట, నీ పాట ఇప్పుడే ఇంటులంట అన్నా. ఇంకా మొత్తం ముంబైకి వస్తావు ఇంకా పాటలు పాడి ఊపుతావు పో. జబర్దస్త్ అన్న, మ్యాచ్ నీ పాట ఊపినవు పో పాట. ఏదైనా నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న, జబర్దస్త్ పాట. మళ్ళా పాట విని అన్న ముందే వార్నింగ్ ఇచ్చిండు ఆ పాటలా. హిందువులకు, సనాతన ధర్మానికి, జెండాలు మోసటోళ్లకు అందరికి వార్నింగ్ ఇచ్చిండు. బత్తాయిలు బిత్తాయిలని మళ్ళా తప్పుడు మెసేజ్లు కామెంట్లు పెట్టలేదు. అది నడవది. మంచిగా వినండి. మీరు మళ్ళా ఈ మెసేజ్ పెట్టరు అన్న, నీ వాయిస్ చచ్చిపోయినా కాడ డబ్బులు కొడుతున్నట్టుంది నీ పాట అని. అసొంటి మెసేజ్ లేకండి, అసొంటి కామెంట్ లేకండి. నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న కోపపడతాడు. మళ్ళీ చాలా అద్భుతమైన సింగర్. ఎన్ని రోజులు తన ముఖమే విషయాలు మీరు, ఇప్పుడు తన అద్భుతమైన గొంతు గానాన్ని విన్నారు మీరు. ఈ జన్మ ధన్యమైంది. నేనైతే నాకు ఘంటసాల చెప్పిన భగవద్గీత వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ పాట నేను ఇప్పుడు రింగ్ టోన్ పెట్టుకుంటే ఇది ఈ రింగ్ టోన్ ఇప్పుడు నా మొబైల్కి ఉంటుంది రింగ్ టోన్. ఓకే అన్న, ఇట్లానే నువ్వు పాటలు పాడు, మంచి పాటలు పాడుకుంటా, మంచి సినిమాలు తీసుకుంటా. ఆయన ప్రశ్న, ఈ పాటలు పాడే అవసరం ఏమొచ్చిందని మనకు? పవన్ కళ్యాణ్ కంటెంట్ ఏం దొరకలేదా మనకు? అర్థమైంది. ఓకేనే అన్న, నువ్వు కింగే, నువ్వు ఎట్లా అంటే అట్లా. పవన్ కళ్యాణ్ కంటెంట్ దొరకలేదు బ్రో. ఎట్లా తప్పుడు మాట్లాడితే మళ్ళీ మనం వీడియోలు తీస్తాం కదా. సో ఇప్పుడు ఏం కంటెంట్ లేదు పవన్ కళ్యాణ్ది. సో గట్లా పవన్ కళ్యాణ్ది కంటెంట్ లేదు, మా జగన్మోహన్ రెడ్డి కంటెంట్ లేదు. సో గట్లా ఇక తప్పు పాపం పవన్ కళ్యాణ్ తప్పు చేస్తలేడు ఇప్పుడు. గట్లా లేదంటే తప్పు చేస్తే మళ్ళా ముందు ప్రశ్న అంటాడు. గట్లా ఇక మేము అందుకొరకే పాటలు పాడుకుంటున్నాం. గట్లా ప్రశ్న మేము అందుకొరకే పాటలు పాడుకుంటున్నాం. ఎలాంటి కంటెంట్ లేదు పవన్ కళ్యాణ్ మీద మాకు. సో పవన్ కళ్యాణ్ సార్, మీరు కొంచెం కంటెంట్ ఇవ్వండి మాకు. ఇలాంటి మాకు ఎలాంటి కంటెంట్ దొరకలేదు, మాకు వీడియోలు ఏవి తీయాలని అర్థమవుతలేదు. పవన్ అన్న కొంచెం కంటెంట్ ఇవ్వండి మీరు కూడా. పాపం మా ప్రశ్న అన్న పాటలు పాడుకుంటూ బతుకుతున్నారు. కంటెంట్ ఇవ్వండి అన్న. పవన్ అన్న మీరు గట్లా మొత్తం న్యాయం ధర్మం కొద్ది నడుచుకుంటూ ఎట్లా మాకు కొంచెం కంటెంట్ కావాలి కదా పవన్ అన్న. ఎట్లా ప్రశ్న అన్న చెప్పినా అన్న, ఇప్పుడే పవన్ అన్న చెప్పిన ప్రశ్న అన్న మనకు కంటెంట్ వస్తుంది, మనం మంచిగా వీడియోలు తీసుకొని పవన్ కళ్యాణ్ అనందమా సరేనా? ఓకే ఎంతనా నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్నకు ఎంతే ఈ వీడియోకి. జై హింద్. అండ్ అలాగే నా వాళ్ళకు జై శ్రీరామ్. మాట వినాలి పవను మాట వినాలి, చెప్తే వినాలి మంచి చెప్తే వినాలి.